నీటి బిందువులను ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తే ఒక ఆకు కనిపిస్తుంది. సో ఈ ఆకుపై నీటి బిందువులను క్రియేట్ చేస్తే ఏ విధంగా వస్తున్నాయో మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ నీటి బిందువులని ఫోటోషాప్లో ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫోటోషాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది లేటెస్ట్ వర్షన్ అయిన CS6ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఆకుని తీసుకొని దానిపై నీటి బిందువులను ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇలా నీటి బిందువులని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ సింపుల్ వేలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఆకుని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ న్యూ లేయర్ తీసుకుంటున్నాను. దీనిపై క్లిక్ చేయగానే మనకి క్రియేట్ ఏ న్యూ లేయర్ అని వచ్చింది చూడండి. అది ఒక న్యూ లేయర్గా వస్తుంది. ఓకే, ఇక్కడ న్యూ లేయర్ వచ్చింది. నౌ ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఈ షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే సమానంగా రౌండ్ రావడం జరుగుతుంది. లేదంటే ఏ విధంగా వస్తుందంటే ఒకవైపు ఇలా అండాకారంలో వచ్చే అవకాశం ఉంది. సో షిఫ్ట్ పట్టుకొని చేస్తున్నాను. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఒక రౌండ్ని తీసుకుందాము. ఓకే, ఇక్కడ గ్రాడియంట్ టూల్ అని మనకి టూల్ బార్లో లభిస్తుంది. గ్రాడియంట్ టూల్ని తీసుకొని బ్లాక్ అండ్ వైట్, జస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో తీసుకోవాలి. ఇది బ్లాక్ అండ్ వైట్ తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ దాన్ని ఎంచుకొని షిఫ్ట్ పట్టుకొని ఒక సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేయాలి. తర్వాత ఇక్కడ లేయర్స్లో వచ్చేసి నార్మల్ అనే కాడ ఓవర్లే అని పెట్టాలి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్లోకి వెళ్ళి డీల్ సెలెక్ట్ చేసుకోండి. మనకి నీటి బిందువు ఒక ఆకారము వచ్చేసింది. ఇందులో ఇప్పుడు నీటి బిందువుని క్రియేట్ చేస్తాం. ఓకే, దీనికి లేయర్కి రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్నర్ షాడో అనే దానిపై టిక్ చేయాలి. ఓకే, అదేవిధంగా మళ్ళీ ఇన్నర్ షాడోపై క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఇన్నర్ షాడోకి సంబంధించిన ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లలో బ్లెండ్ మోడ్ వచ్చేసి లైనర్ భాగం తీసుకోవాలి. అదేవిధంగా ఒపాసిటీ ఒక 30 తీసుకోవాలి. మనం చేసే బిందువును బట్టి అదేవిధంగా వాటి సైజులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను చేసే ఆకుపై 30 తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను 30 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ యూజ్ గ్లోబల్ లైట్ పై చెక్ మార్క్ ఉంది. చెక్ మార్క్ తీసేయండి. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 తీసుకోండి. 30 తీసుకోవాలి. తర్వాత డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ని మనము ఇమేజ్లో చూసుకుంటూ జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఒక 3 or 4 పెట్టేస్తే సరిపోతుంది. 4 పెట్టేస్తున్నాను. తర్వాత ఈ సైజ్ వచ్చేసి ఒక 5 సరిపోతుంది. తర్వాత అదేవిధంగా డ్రాప్ షాడోలపై క్లిక్ చేసి బ్లెండ్ మోడ్ వచ్చేసి లైనర్ బార్ తీసుకోవాలి. తర్వాత ఒపాసిటీ వచ్చేసి ఒక 30 తీసుకోవాలి. ఒపాసిటీ 30 తీసుకుంటున్నాను. 30 తీసుకోవాలి. తర్వాత యూజ్ గ్లోబల్ లైట్ పై చెక్ మార్క్ తీసేసి ఈ యాంగిల్ వచ్చేసి 127 పెట్టాలి. సో 127 పెడితే ఏమవుతుందంటే మనకి రైట్ సైడ్లో వస్తుంది అనమాట. రైట్ సైడ్లో షాడో అనేది రావడం జరుగుతుంది. తర్వాత డిస్టెన్స్ వచ్చేసి ఒక 4 తీసుకుంటున్నాను. అదేవిధంగా సైజ్ వచ్చేసి సైజు 3 తీసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ ఒక న్యూ లేయర్ తీసుకొని లేదా లేయర్లోకి వెళ్ళి న్యూ పై క్లిక్ చేసి లేయర్ అని క్లిక్ చేయాలి. న్యూ లేయర్ నేమ్ ఏమని అడుగుతుంది. ఒక జస్ట్ ఓకే ప్రెస్ చేస్తే న్యూ లేయర్ వచ్చేస్తుంది. తర్వాత బ్రష్ టూల్ని తీసుకొని సాఫ్ట్ బ్రష్ టూల్ని పెట్టుకొని ఈ మనం క్రియేట్ చేసిన దానికి వెలుతురు పడినట్టు సెట్ చేయడానికి వైట్ తీసుకోవాలి. ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. ఇలా చేయాలి. ఓకే, దీన్ని మూవ్ చేయడానికి మూవ్ టూల్ తీసుకొని ఎక్కడైతే సరిగ్గా సెట్ అవుతుంది అనిపిస్తుందో అక్కడ చూడండి. ఇది ఒక నీటి బిందువు లాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకో నీటి బిందువుని చేయడానికి మళ్ళీ మొదటి ప్రాసెస్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ రెండింటిని కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తూ వీటి డ్రాగ్ తీసుకెళ్ళి ఇక్కడ మనకి గ్రూప్ సింబల్ కనిపిస్తుంది. ఒక ఫోల్డర్ సింబల్, దానిపై క్లిక్ చేయాలి. చేయగానే అది గ్రూప్ 1గా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా మనం ఇందులో తీసుకున్న లేయర్స్ 2, ఒకటి ఈ లైటింగ్ పడినట్టు బ్రష్ టూల్తో చేసాము, అదేవిధంగా ఈ వాటర్ డ్రాప్ని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని డ్రాగ్ చేస్తే
రెండు అనేవి ఒకటేసారి డ్రాగ్ అవుతున్నాయి, ఎందుకంటే మనం గ్రూప్లో సెట్ చేసాం కాబట్టి రెండు డ్రాగ్ అవుతున్నాయి. ఒకవేళ మీదిది జస్ట్ జరగాలి అనుకుంటే మనం గ్రూప్ను ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రష్ చేసిన ఎఫెక్ట్ని అదేవిధంగా ఈ నీటి బిందును కూడా కదిలించుకోవచ్చు. ఓకే, గ్రూప్ను సెలెక్ట్ చేసుకొని Ctrl+J ప్రెస్ చేయగానే మనకి ఇంకొక గ్రూప్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే డూప్లికేట్ అవ్వడం జరిగింది. ఇది జస్ట్ అదే గ్రూప్ ఇంకో గ్రూప్గా ఏర్పడింది. దీనికి Ctrl+T ప్రెస్ చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్తో చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా చూస్తే మనం ఎన్ని వాటర్ డ్రాప్లు అంటే అన్ని చేసుకోవచ్చు. మళ్ళీ Ctrl+J కొట్టేసి గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+J కొడితే మళ్ళీ ఇంకో డూప్లికేట్ రావడం జరుగుతుంది. ఈ డూప్లికేట్ దాన్ని ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ని ఏ విధంగా క్రియేట్ చేసామో అదేవిధంగా ఏ ఆకుపైనైనా మనం ఈ బ్లెండింగ్ మోడ్ ఆప్షన్స్తో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇలా జస్ట్ ఆకుపై నుంచి జారినట్టుగా కనిపిస్తున్నాయి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. జస్ట్ ఇప్పుడు అవి ఏ విధంగా కారుతున్నట్టుగా సెట్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఆకు అనేది కిందికి వేలాడుతుంది కావున వాటర్ డ్రాప్స్ ఎక్కువగా ఉంటే కారుతున్నట్టు కనిపించాలి. అదేవిధంగా అంటే గ్రూప్లో ఉంది కావున గ్రూప్ ఓపెన్ చేసి వాటర్ డ్రాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వాటర్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి కదిలించి చూస్తే మనకి వాటర్ డ్రాప్ అనేది కదులుతుంది. ఓకే, ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి లిక్విఫై క్లిక్ చేయాలి. ఓకే, ఈ లిక్విఫై ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ టూల్ తీసుకొని బ్రష్ సైజుని అనేది మనం బ్రాకెట్లను యూజ్ చేసుకుంటూ మనం తక్కువ ఎక్కువగా సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను సైజ్ ఎక్కువగానే పెట్టుకొని దీన్ని క్లిక్ చేసి కొద్దిగా డ్రాగ్ చేస్తున్నాను. చూస్తే ఇది కారినట్టుగా కనిపిస్తుంది, కాకపోతే చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఒకవైపు చిన్నగా లాగాలి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఆ డ్రాప్ అనేది కారినట్టుగా కనిపిస్తుంది. సో ఏ డ్రాప్ అయినా పర్లేదు. మనం ఇప్పుడు వేరే డ్రాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వేరే డ్రాప్ని సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా లిక్విఫైలోకి వెళ్ళేసి ఒకవైపు లాగేసి ఓకే ప్రెస్ చేస్తాం. సో ఇది కూడా మనకి జారినట్టుగా కనిపిస్తుంది. ఇలా వాటర్ డ్రాప్ని మనం ఫోటోషాప్ ఉపయోగించి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఉన్న వాటిని మనం ఇలా వాటర్ డ్రాప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వీటిపై ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఇమేజ్లో నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.